రేయ్ సార్ నువ్వెక్కడికి వెళ్తున్నావురా? మనలో మనమాట ఎక్కడున్నారు వాళ్ళు? ఏంటి సార్ ఒకసారి చెప్తే అర్థం కదా, పదే పదే ఆడతారు. నాకు కానీ చిరాకు తెప్పించారు అనుకోండి. ఓహో, నీకు కూడా చిరాకు వస్తుందా? నాకు చిరాకు వస్తే ఎలా ఉండదో తెలుసా? తెలీదు సార్. తెలియదు కదా, రా చెప్తా. సార్ 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 రేయ్, నేను ఈ మధ్యనే పబ్లిక్ గార్డెన్స్ లో చిలక దోస్యం చెప్పించుకున్నాను రా. చిలకేం చెప్పిందో అడగవేంట్రా? ఏం చెప్పింది సార్? నేను డ్యూటీలో ఉండగా ఒకడిని చంపేస్తానంట. సిచ్యువేషన్ చూస్తుంటే చిలక చెప్పింది మళ్ళీ కొట్టంటే ఒక విషయం చెప్తాను సార్. ఏంటది? సార్ అమ్మాయి అబ్బాయి లేచిపోతే అబ్బాయి ఫ్రెండ్స్ మాత్రం తీసుకొస్తారు, అమ్మాయికి ఫ్రెండ్స్ ఉండరా, వాళ్ళని ఎంక్వైరీ చేయరా? ఇది ఎక్కడ న్యాయం సార్? అవును సార్. నువ్వు నాకు సలహా ఇచ్చినందుకు నాకు ఎక్కడో కాలినా నువ్వు చెప్పిన దానిలో నీ లాజిక్ ఉందిరా. థ్యాంక్ యూ సార్. మహేష్ సార్, అమ్మాయి ఫ్రెండ్ అంట, వెళ్ళి తీసుకొచ్చే. ఓకే సార్. పేరేంటి? శాండీ. ఓ, శిరీష వాళ్ళు ఎక్కడున్నారు? పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారు. అదే ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళారో తెలిస్తే నేను కూడా వెళ్ళేదాన్ని కదా. ఓ అవును కదా. అబ్బాబ్బా ఏం అడిగారు సార్? ఎంక్వైరీ లాగా లేదు, ఏదో లవ్ ప్రపోజల్ లాగా ఉంది. మహేష్ సార్, వాడు ఖాళీగా ఉంటే మనిషి కాదురా, కొంచెం చూసుకోండి. రారా. వదలండి సార్, ఒంటి మీద ఖాళీ ఎక్కడ కొట్టడానికి? ఉదయం నుంచి నేనేనా? ఆ పిల్ల ఖాళీగానే ఉంది కదా, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు కదా. రై, ఎవడ్రా నువ్వు? ఇందాక నుంచి నా మీద పడేస్తున్నావు. హే, నేను కన్నాని, ఫ్రెండ్ ఆఫ్ సుబ్బు. నీ బొంద. నువ్వు పోలీస్ స్టేషన్ రావడానికి రికమెండ్ చేసిందే నేను. పోలీస్ స్టేషన్ కి రావడాన్ని రికమెండేషన్ అన్నారా? కంప్లైంట్ అంటారా కాకి? సార్, అయినా వీడి మాటలు నమ్మి నన్ను తీసుకొస్తారా? వాళ్ళు పారిపోయింది నిజమే, కానీ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. సపోజ్ తెలిస్తే నేనే మీకు ముందుగా వచ్చి చెప్తాను. ఓకేనా? నమ్మొచ్చా? నేనిక వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ. సార్ 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 పంపించేస్తున్నారా? ఉండేమని చెప్పండి సార్, నాకు తోడుగా ఉంటది. తోడే కదా. దా అరా అన్నా, ఈ వయసులో నీకు తోడు అవసరం రా. పద. అబ్బా, ఏం సార్ లోపల దోసేశారు? తోడు కావాలన్నా కదా, మంచి బందోబస్తుగా ఉంటది. బయట మేము ఉంటాం, లోన ఈ కేడీగాళ్ళు ఉంటారు. పండగ చేసుకో. మీకన్నా ఈ కేడీలో బెస్ట్ సార్. హాయ్, దిస్ ఇస్ కన్నా. ఇందులో అపార్థం చేసుకోవడానికి ఏముంది? ఇష్టపడ్డాడుతూ వెళ్ళిపోయింది. అయినా పెళ్లికి ఎంత ఖర్చు పెడితే మాత్రం ఇంత పబ్లిసిటీ వస్తుంది? నా మనవరాలు బంగారు తల్లే 10 కాలాల పాటు మా ఇల్లు గుర్తుండిపోయేంత మంచి పని చేసింది. అమ్మమ్మ ఆకలేస్తుంది, చపాతీలు చేయ ముందు. పదా పోయిదేరు.